నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, అసలు అమరావతి ప్రయారిటీ ఏంటి? కేంద్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నది? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. కేంద్రం నిజంగా మీరు చూశారు కదా, పార్లమెంట్లో ఆమోదించినప్పటి నుంచి ఇంతవరకు కేంద్రం నుంచి అధికారికంగా కీలకమైన నాయకులు ఎవరు చెప్పలేదు. మామూలు మాటలు చెప్పడం. ఈరోజు మరీ బాగుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఏదో ప్రకటన చేశాడు, మేము సహకరిస్తాను. ఈయనకేముంది, రాష్ట్రంలోనే అధికారం లేదు, ఇంకా కేంద్రంలో సమస్య ఏం లేదు. అందుకని కేంద్రం ఒక అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం మీద ఆధారపడింది కాబట్టి మమ అనిపించడానికి అక్కడ పెట్టి చేయటం తప్ప దానికి కనీసం 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ విషయాల మీద మేము సహకారం చేస్తాం, వెంటబడతాం, వెంట ఉంటాం అనే ఏమాత్రం ఒక్క మాట కూడా కేంద్రం నుంచి రావట్లేదు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఊరురా పండుగలు అవన్నీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూటమిలో భాగస్వామిగా, అలాగే కేంద్రంలో అయితే ప్రధాన పాత్రధారిగా, ప్రధాని సూత్రధారిగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకు నిశ్శబ్దం పాటిస్తుంది? ఖచ్చితంగా నిశ్శబ్దమే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద కూడా రకరకాల స్పందనలు. ఈ మాట నేను చెప్పడం కాదు, ఈరోజు హిందూ బ్యాలెన్స్ ఈజ్ కీ అని వాళ్ళు సంపాదకీయం రాశారు. రెండోది వాళ్ళు ఆప్ ఎడిట్ పేజీ వ్యాసం కూడా రాశారు. నిర్ణయాత్మకంగా ఏదైనా చేస్తే తప్ప జరగదని ఏమంటున్నారు వీళ్ళు. కేంద్రం అన్ని సాయాలు చేస్తానంటుంది కానీ ది ఫైనాన్షియల్ హెల్ప్ ఈజ్ మోడెస్ట్. అంటే విధులు ఇస్తున్నది చాలా తక్కువ, వాగ్దానాలు ఇవన్నీ ధారాళంగా కురిపిస్తున్నారు. కానీ ఈ 60,000 కోట్లు ఎక్కడి నుంచి రావాలి అనేది అదే ఒక 60,000 కోట్లకి మొత్తం కనీసం అంటే ఈ దశలో 50,000 కోట్ల నుంచి 60,000 కోట్లు అవుతుందని. మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారే శనివారం నాడు సమీక్ష సమావేశం జరిపి ఇంకా అన్నీ వచ్చేసాయి, వేగవంతం చేయాలి. అసలు కొంతమంది కాంట్రాక్టులు సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళ విషయాలు తేల్చి ఎందుకు చేయట్లేదు? ఇది ముఖ్యమైన ప్రశ్న కదా. వాళ్లకు చట్టబద్ధతకి ఏం సంబంధం లేదు. ఇంకా మూడవది మీరు గుర్తించండి వర్మ, మొన్న 3వ అగ్ని ప్రమాదం జరిగింది. అంతకుముందు జరిగిన 2 అగ్ని ప్రమాదాల గురించి ఆందోళన పడి అన్ని కట్టుదిట్టాలు చేయండి అవి ఇవి అని చెప్తుంటే దానికోసం సిట్ కూడా వేస్తే 3వ అగ్ని ప్రమాదం జరగడం ఏంటి? అమరావతిలో నిజంగా అక్కడ పాలనా సంబంధంగా కానీ, నిర్వహణ కానీ, పర్యవేక్షణ కానీ ఎక్కడ లోపం ఉంది? నారాయణ అంతకుముందు కొంతమందిని పంపించారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నారు. ఎందుకంత అసంతృప్తిగా నడుస్తుంది? నా ప్రధానమైన ప్రశ్న గుర్తుపట్టుకోవాలి. 21 మాసాలు 22 మాసాలు అయిపోయింది. సో ఇప్పుడు మొన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయం, ఈరోజు హిందూ, అన్ని జాతీయ పత్రికలు, కొంతవరకు అంతర్జాతీయ పత్రికలు కూడా చెప్తున్నాయి ఉన్న సమయం తక్కువ, దాదాపు సగం పాలనా కాలం అయిపోయింది. గతంలో అయిపోయిన 12 ఏళ్ళు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు కూడా సగం పాలనా కాలం అయిపోయింది. కాబట్టి మీ ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీస్ ఏంటి? ఇది రైతులు కూడా అడుగుతున్నారు, స్థానికులు కూడా అడుగుతున్నారు. ఫ్యూచర్ సిటీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్యూచర్ సిటీ ఓకే, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇద్దాం, కానీ ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల జనరేషను, పనులు కోల్పోయిన వాళ్ళు. హిందువుల సంపాదకీయంలో లాస్ట్ వాక్యం, అందరూ రైతుల గురించి మాట్లాడతారు కానీ వ్యవసాయ కార్మికుల గురించి కూడా పట్టించుకోవాలని. వ్యవసాయ కార్మికులు, రైతులు కాకుండా చిన్న వ్యాపారస్తులు, రకరకాలైనవి. అంటే అమరావతిని నిజంగా అక్కడ సజీవమైన జీవన కార్యకలాపాలు రావడానికి ఒక సమగ్రమైన 3-4 లెవెల్ స్థాయిల్లో జరగాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, వగైరా క్వాంటమ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ రానివ్వండి. సైబరాబాద్ అన్నారు, అవన్నీ మనం గతంలో కూడా మాట్లాడాము. కానీ ఇప్పుడు అందరూ నొక్కి చెప్తుంది ఏంటంటే వాస్తవికంగా మీ ప్రణాళిక ఏంటి, కేంద్రం ముందు మీరు పెడుతున్న ఎజెండా ఏంటి? ఇది లేకపోతే అదే విధమైన గతంలో చెప్పిన మాటలే మళ్ళీ చెప్తే మటుకు అవి ఒక విధమైన అసంతృప్తి, స్వీకరించడం కూడా తక్కువయ్యే పరిస్థితి ఉంది. పైగా కేంద్రం ఎందుకు ముందు రావట్లేదు? ఇంతమంది మాట్లాడుతుంటే మేము ఉన్నామో, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను పూర్తి చేస్తాను. మోదీ గారు 28లో వస్తారట, 28లో వచ్చి 3వసారి ప్రారంభోత్సవం చేస్తారట. అది లాంఛనే కదా. సో ఏదో ఇన్స్పెక్షన్కి వస్తే రెడీ చేయాలన్నట్టుగా 2028 ఆగస్టు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే 2028 వరకు ఈ రైతులు, భూములు ఇచ్చిన వాళ్ళు, పనులు కోల్పోయిన వాళ్ళు, వ్యాపారాలు దెబ్బతిన్న వాళ్ళు, వీళ్ళందరూ ఆగుతారా? కాబట్టి తక్షణ ప్రణాళిక, దశలవారీ ప్రణాళిక ఏంటన్న దాని మీద ఏమీ స్పష్టత కాదు కదా, కనీసం రావట్లేదు. మామూలు అంతకుముందు విన్న మాటలే
ఇది అజేయము, ఇది ఆగదు, లేదా ఆగుడు. ఎవరు ఆగాలని కోరుకోవట్లేదు కదా. గతంలో ఎందుకు ఆగింది? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. అది కూడా మనం చర్చించాల్సిందే. కాబట్టి అమరావతి మీద మాటలతో పాటు, లేకపోతే ఉత్సాహంతో పాటు, పండుగలు చేసుకోవడంతో పాటు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక, దశల వారి, అలా వివిధ రంగాలకు సంబంధించి మొట్టమొదటి ప్రయారిటీ ఏంటి మీ ఉద్దేశంలో? ఇప్పటికి చాలాసార్లు మంత్రివర్గం సమావేశమైంది. ప్రతిసారి ఆ కార్పొరేట్ వాడికి భూములు ఇచ్చారు, విడిగి భూములు ఇచ్చారని తప్ప రైతులకు సంబంధించి ఈ దశ వచ్చింది. ఇదిగో రైతులరా, మీరు 2028కి అంటున్నారు, 2027 నాటికి మీకు పూర్తిగా మీ ప్లాట్లు వచ్చి మీరు పైసలు చేసుకుంటారని అనగలుగుతున్నామా? ఇక్కడ ప్రశ్న ఏంటి? నేను గతంలో కూడా అడిగా గత ప్రభుత్వానికి కూడా, మీకు చంద్రబాబుకు మీకు 100 ఉండొచ్చు. ఈ రాజకీయ వివాదాలు, మీ పర్సెప్షన్ డిఫరెన్సెస్కు భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు ఎందుకు గురి కావాలి? ఆ ప్రశ్న ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, అసలు ప్రపంచంలో పెద్ద నగరం, ఇవన్నీ తప్పకుండా స్వాగతిద్దాం. కానీ ముందు మాకు ఒక నగరం, ఒక ఊళ్ళో ఒక టైలర్ వచ్చి షాప్ పెట్టాడంట. సో పెట్టి బెస్ట్ టైలర్ ఇన్ ది కంట్రీ అని పెట్టాడంట. తర్వాత ఇంకొకటి వచ్చాడంట, బెస్ట్ టైలర్ ఇన్ ది వరల్డ్ అని పెట్టాడంట. మూడో వాడు వచ్చాడు, వాడికి వరల్డ్ పెట్టాడు, కంట్రీ పెట్టాడు. వాడు ఏం చేయాలి? బెస్ట్ టైలర్ ఇన్ ది స్ట్రీట్ అన్నాడంట వాడు. అంటే ఇవి రెండు కూడా ఈ స్ట్రీట్లో ఉన్నాయి. కాబట్టి వాడికి కావాల్సింది ఆ స్ట్రీట్లో వాళ్ళు వచ్చి అక్కడ కుట్టించుకుంటారని. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే, ఈ విషయంలో మటుకు దాటవేత కాదు, మీడియాలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మనకు రావడమే కాదు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ ఒకటే పరిష్కారం, కేంద్రం అంతకుముందు అలా ఎందుకు చేసింది? ఇండియన్ ఎక్స్ప్రెస్ మొన్న ఎడిటోరియల్ రాసింది, బ్యాలెన్స్ ఈజ్ నీడెడ్ అని. పొట్టి శ్రీరాములు మాటలు కూడా ఉటంకిస్తూ, అప్పుడు ఎందుకు రాష్ట్రం అలా అయింది, రాజధాని ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొందంటే ఆంధ్రులు ఒక తాటి మీదకి రారు కాబట్టి. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఒక అఖిలపక్ష సమావేశం జరపండి, నలుగురి అభిప్రాయాలు తీసుకోండి. 12 ఏళ్ళు అయిందండి, ఒక్క అఖిలపక్షం లేదు. మీరు తెలంగాణను తీసుకోండి, కనీసం చాలా విషయాల మీద గత ప్రభుత్వం ఉన్న వీళ్ళున్న ఒక 5-6 అఖిలపక్షాలు కొంత మాట్లాడాలు, రెండోది మాట్లాడితే తెలంగాణ అంటే ఇది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వైసీపీ ఆంధ్రప్రదేశ్, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అని తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ప్రత్యేకించి అన్నది లేదు. కాబట్టి రాజధాని సమస్య మీద ఇప్పటికైనా సరే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా, అసలు ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయిందని దాని గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా ఒక సెంటిమెంటు, దానికోసం మీతో విడగొట్టుకున్నాను, కానీ నేనేమి మోదీకి వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. ఇప్పుడు అమరావతి కూడా సెంటిమెంట్ అనే అంటారు ఆయన. ఈ సెంటిమెంట్ 2014కు ముందు లేదు కదా, 2014 తర్వాత మీరు తీసుకోవడం వల్లే వచ్చింది. కాబట్టి మీరు ఒక అఖిలపక్ష సమావేశం జరపండి, ఒక శ్వేతపత్రం ప్రకటించండి. ఇప్పటికైనా కానీ ఏ అంశాలు మీ రైతులకు సంబంధించి మీరు ముందు ఏం చేయబోతున్నారు, ఉపాధి కల్పనకు సంబంధించి ఏం చేయబోతున్నారు, రోడ్లు, రహదారులు వీటిని కలపడానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, రైతులకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఇట్లా ఒక్కొక్క రంగానికి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన పత్రికల్లో కానీ వ్యాఖ్యాతలు కానీ ఆ విషయం చెప్తున్నారు. బహుముఖంగా మీరు వెళ్ళాలి తప్ప అన్నింటినీ కలిపి ఒకటే పాట పాడితే ఉపయోగం లేదు.